రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం ఆర్టికల్ 25 గురించి డీటెయిల్ గా చూసాం. ఈరోజు రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 26 టు 28 వరకు చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 26 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే rights of religious denominations or any of its sections. Rights of religious denominations అంటే రిలీజియస్ డెనామినేషన్స్ కి ఇచ్చిన రైట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 25 ఏమో మనకి ఇండివిజువల్ రైట్స్ గురించి చెప్తే, ఆర్టికల్ 26 ఏమో రిలీజియస్ డెనామినేషన్స్ కలెక్టివ్ రైట్స్ గురించి చెప్పడం జరిగింది. మొత్తం ఆర్టికల్ 26 లో 4 రైట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ 26 ఏ ఏం చెప్తుందంటే right to establish and maintain institutions for religious and charitable purposes. ఏం చెప్తుందంటే ఆర్టికల్ 26 ఏ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ దేనికోసం? ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్ కోసం. వీటిని మనం చూసుకున్నట్లయితే టెంపుల్స్, చర్చ్, ఆశ్రమ్స్, మాస్క్, అలాగే చారిటబుల్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా రిలీజియస్ కోసం ఆ చారిటబుల్ పర్పసెస్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్నవే. ఈ రైట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నమాట ఆర్టికల్ 26 ఏ. నెక్స్ట్ ఆర్టికల్ 26 బి ఏం చెప్తుందంటే రైట్ టు మేనేజ్ ఓన్ అఫైర్స్ ఆఫ్ రిలీజియస్ మ్యాటర్స్. ఈ రిలీజియస్ కి సంబంధించిన వాటిలో ఓన్ అఫైర్స్ అంటే సెరమనీస్ కావచ్చు, రిలీజియస్ ఫెస్టివల్స్ కావచ్చు, రిలీజియస్ రిచువల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మెయింటైన్ చేసుకునే రైట్ ఆ రిలీజియస్ డెనామినేషన్స్ కి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 26 బి ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 26 సి ఏం చెప్తుందంటే రైట్ టు own and acquire property. ఈ రిలీజియస్ డినామినేషన్స్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు, ఓన్ చేసుకోవచ్చు. అది మూవబుల్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు. ఏదైనా సరే ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు, ఓన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది 26C ప్రకారం. ఆ రైట్ ఉంది. అలాగే 26D దీని ప్రకారం రైట్ టు ఓన్ అక్వైర్ ప్రాపర్టీ ప్రకారం మనకి టెంపుల్స్ కి ల్యాండ్స్ ఉంటాయి, ఆశ్రమ్ కి ల్యాండ్స్ ఉంటాయి, చర్చ్ కి బిల్డింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా ప్రాపర్టీ మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది ఈ రైట్ ప్రకారం. అలాగే ఆర్టికల్ 26D ఏం చెప్తుందంటే రైట్ టు అడ్మినిస్టర్ ప్రాపర్టీ. ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ఓన్ చేసుకుందో, అక్వైర్ చేసుకుందో దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, బట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ప్రకారం దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. మనం ఆర్టికల్ 25 లో కూడా చెప్పాం
రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చింది గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఇచ్చింది, మనకి ఫ్రీడమ్ ఇచ్చింది, దాంతో పాటు స్టేట్ కి కూడా కొన్ని పవర్స్ ఇచ్చింది అని చెప్పుకున్నాం గవర్నమెంట్ కి. అవి ఏంటి అంటే ఎకనామిక్ విషయంలో, ఫినాన్షియల్ విషయంలో స్టేట్ కంట్రోల్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని అని చెప్పుకున్నాం కదా. అదే అనమాట, ఈ ప్రాపర్టీ ఏదైతే అక్వైర్ చేసుకోవచ్చో ఆ ఉన్న ప్రాపర్టీని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, బట్ అకార్డెన్స్ విత్ లా ప్రకారమే అని. ఇక్కడ ఫినాన్షియల్ విషయం కాబట్టి ఇక్కడ స్టేట్ కంట్రోల్లో ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ రిలీజియస్ డెనామినేషన్స్ ఉంచడం జరిగింది అనమాట. అలాగే ఈ 4 రైట్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 25 లో ఎలాగైతే లిమిటేషన్స్ ఉన్నాయంటే ఇండివిజువల్ గా మనకి ఇచ్చిన రిలీజియస్ ఫ్రీడమ్ కి ఎలాగైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఈ ఆర్టికల్ 26 లో రిలీజియస్ డెనామినేషన్స్ కి ఇచ్చిన రైట్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. అన్ని రైట్స్ ఇచ్చింది, ఈ 4 రైట్స్ ఇచ్చింది. ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్ రిలీజియస్ పర్పసెస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అని చెప్పడం జరిగింది. అలాగే వాటిని మేనేజ్ చేసుకోవచ్చు, ఓన్ అఫైర్స్ ని అంటే రిలీజియస్ మ్యాటర్స్ లో ఓన్ అఫైర్స్ ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే రైట్ టు ఓన్ అక్వైర్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు. అయితే ఆ అక్వైర్ చేసుకున్న ప్రాపర్టీని అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు, కానీ అకార్డెన్స్ విత్ లా అని ఈ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 రైట్స్ కి కూడా లిమిటేషన్స్ గా పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఇవి డిస్టర్బ్ అవ్వకుండా, ఇవి వైలేట్ అవ్వకుండా ఈ ఉన్న రైట్స్ అన్నిటిని కూడా రిలీజియస్ డెనామినేషన్ అవైల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అలాగే ఇక్కడ ఈ ఆర్టికల్ 26 లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సుప్రీం కోర్ట్ షిరూర్ మఠ్ కేస్ 1954 లో ఎస్సీ ఏం చెప్పింది అంటే ఈ రిలీజియస్ డెనామినేషన్ గా రికగ్నైజ్ అవ్వాలి అంటే 3 పాయింట్స్ ని అంటే 3 కాన్సెప్ట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అప్పుడే అది రిలీజియస్ డినామినేషన్ గా రికగ్నైజ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. అవేంటి అంటే 1 కామన్ ఫెయిత్ ఆర్ బిలీఫ్స్ ఉండాలి, 2 కామన్ ఆర్గనైజేషన్ ఉండాలి, అలాగే 3 డిస్టింక్ట్ నేమ్ ఉండాలి. ఈ 3 ఫుల్ఫిల్ అయితేనే అది రిలీజియస్ డినామినేషన్ గా రికగ్నైజ్ చేయబడుతుంది. దాంట్లో సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటి అంటే రామకృష్ణ మిషన్, అలాగే ఆనంద్ మార్గ్, ఈ రెండింటిని కూడా రిలీజియస్ డినామినేషన్ గా చెప్పడం జరిగింది. అలాగే అరబిందో సొసైటీ అది రిలీజియస్ డినామినేషన్ కాదు, ఇక్కడ ఉన్న 3ని ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అంటే దాంట్లో ఒకే రిలీజియన్ కాకుండా అన్ని రిలీజియన్స్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో అది ఈ 3 కాన్సెప్ట్స్ ని ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి రిలీజియస్ డెనామినేషన్ కిందికి రాదు అని సుప్రీంకోర్టు షిరూర్ మఠ్ 1955 కేసులో చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు ఏం చెప్పిందంటే మేనేజ్ ఓన్ అఫైర్స్ అన్నాం కదా, ఈ ప్రాక్టీసెస్ ఓన్ అఫైర్స్ ని ప్రాక్టీస్ చేసే విషయంలో స్టేట్ అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఈ ఓన్ ప్రాపర్టీ అక్వైర్ చేసుకుంటుంది కదా, దాన్ని అడ్మినిస్టర్ చేయాలంటే మాత్రం లా అంటే దాంట్లో మాత్రం గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు అని చెప్పడం జరిగింది. రిలీజియస్ అఫైర్స్ లో మాత్రం గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది. ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఆర్టికల్ 25 ఏమో ఇండివిజువల్ గా మనకి రిలీజియస్ రైట్స్ ఇస్తుంటే, ఆర్టికల్ 26 కలెక్టివ్ గా మనం గ్రూప్ గా ఫామ్ అయి డినామినేషన్స్ ఏర్పాటు చేసుకొని చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, టెంపుల్స్, చర్చ్, ఆశ్రమ్స్, వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, వాటికి ప్రాపర్టీ మెయింటైన్ చేసుకోవడానికి, ఓన్ చేసుకోవడానికి, వాటిని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అకార్డెన్స్ విత్ లా అని చెప్పడం జరిగింది. వీటికి లిమిటేషన్స్ కూడా పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ రైట్స్ ని మనం అవైల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఫ్రమ్ taxation for
ప్రమోషన్ ఆఫ్ అ రిలీజియన్. ఒక రిలీజియన్ ని ప్రమోట్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది ప్రొహిబిట్ చేయబడింది యాజ్ పర్ ఆర్టికల్ 27. గవర్నమెంట్ ఏ రిలీజియన్ ని కూడా ప్రమోట్ చేయడానికి ఆర్ డెవలప్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు అని చెప్తుంది, కాన్స్టిట్యూషన్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అయితే ట్యాక్స్ అనేది ఒక రెవెన్యూ ఫండ్, అంటే అందరి దగ్గర కంపల్సరీగా కలెక్ట్ చేసి దాన్ని పబ్లిక్ వెల్ఫేర్ కోసం, జనరల్ పబ్లిక్ కోసం స్పెండ్ చేస్తారు. కానీ ఒక పర్టికులర్ రిలీజియన్ కి స్పెండ్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, అలా చేయకూడదు, దాన్ని కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయడం జరిగింది అని ఆర్టికల్ 27 చెప్తుంది. అయితే ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు అని చెప్పింది, కానీ ఫీని కలెక్ట్ చేయొచ్చు. దేనికోసం? రెగ్యులేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఫీని కలెక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. ట్యాక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీ అన్నమాట. ట్యాక్స్ అనేది అందరి దగ్గర కంపల్సరీగా కలెక్ట్ చేసేది, అది జనరల్ పబ్లిక్ కోసం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ ఫీ అనేది మనం టెంపుల్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ కి ఎటన్నా వెళ్తే అక్కడ మన దగ్గర నుంచి ఫీ కలెక్ట్ చేస్తారు కదా, దాన్ని అక్కడ టెంపుల్ మెయింటెనెన్స్ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం, సెక్యూరిటీ, శానిటేషన్, అంటే మనకి సర్వీస్ ఇవ్వడం కోసం మాత్రమే ఫీని కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ మనకి సర్వీస్ ఇవ్వడానికి, అక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మాత్రం ఫీని కలెక్ట్ చేయొచ్చు, అది అలౌడ్ అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే రతీలాల్ పనాచంద్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసులో 1954లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏమని? ట్యాక్స్ అనేది కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయబడింది, కానీ ఫీని కలెక్ట్ చేయొచ్చు ఫర్ రెగ్యులేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది 1954లో. ఈ రకంగా ఇండియా సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. ఏ ఒక్క రిలీజియన్ ని ప్రమోట్ చేయడానికి అందరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది లేదు, జరగదు, కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయబడింది. కానీ ఆ పర్టికులర్ రిలీజియన్ లో ఆ మెయింటెనెన్స్ కోసం, దానికోసం రెగ్యులేషన్ అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రం ఫీ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 28 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని అటెండ్ అయ్యే విషయంలో ఏం రూల్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో మనకి ఆర్టికల్ 28 చెప్తుంది అనమాట. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా? వేటిల్లో ఇవ్వచ్చు, వేటిల్లో ఇవ్వకూడదు, దానికి సంబంధించి ఆర్టికల్ 28 డీటెయిల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో 28 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవి ఏంటి అంటే, ఇన్స్టిట్యూషన్స్ wholly maintained by గవర్నమెంట్ కంప్లీట్ గా మెయింటైన్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయబడింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ కదా, అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా చూడాలి, కానీ ఎలాంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రీట్ చేయడానికి వీల్లేదు అని క్లాస్ 1 చెప్పడం జరిగింది. అలాగే క్లాస్ 2 ఏంటంటే, ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ బై ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్.
కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, బట్ లాటర్ మెయింటైన్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై గవర్నమెంట్. ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ చేస్తుంది, తర్వాత దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేది మాత్రం గవర్నమెంట్ అనమాట. అలాంటి ఇన్స్టిట్యూషన్ లో ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది పర్మిటెడ్. ఎందుకంటే అది ఎస్టాబ్లిష్ చేసిందే ఆ పర్టికులర్ పర్పస్ కోసం కాబట్టి లాటర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసినా సరే ఆ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది అలా ఉందన్నమాట. క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 28 క్లాస్ 2 ప్రకారం. నెక్స్ట్ 28 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్, అలాగే ఎయిడెడ్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, అలాగే గవర్నమెంట్ ఎయిడ్ పొందుతున్న ఇన్స్టిట్యూషన్స్, ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది పర్మిట్ చేయబడింది, కానీ వాలంటరీ బేసిస్. ఫోర్స్ఫుల్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే కాదనమాట. వాళ్ళ కన్సెంట్ తీసుకొని, స్టూడెంట్ కన్సెంట్ తీసుకొని వాలంటరీగా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, టీచింగ్ చేయొచ్చు. అదే ఒకవేళ మైనర్ అయితే వాళ్ళ గార్డియన్ కన్సెంట్ అనేది కంపల్సరీ అనమాట. ఈ రకంగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 28 లో 3 కేటగిరీస్ గా చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిలీజియన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే దాని అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ దాని మీద 3 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. క్లాస్ 1 ఏమో ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే హోల్లీ మెయింటైన్ బై గవర్నమెంట్, అక్కడ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. క్లాస్ 2 ఏమో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ అండ్ లాటర్ అడ్మినిస్టర్డ్ బై గవర్నమెంట్, దీంట్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే క్లాస్ 3 ఏం చెప్తుందంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ బై గవర్నమెంట్. ఈ రెండిట్లో కూడా పర్మిషన్ ఉంది, పర్మిటెడ్, బట్ వాలంటరీగా ఫోర్స్ఫుల్ గా అయితే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీలేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం ఆర్టికల్ 28 అనేది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 to 28 4 ఆర్టికల్స్ కూడా మొత్తం మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్స్ 25 to 28 ఒకటి అంటే ఏది దేనికో మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎగ్జామ్ లో కూడా కొంచెం ఇటు అటు అయితే కనుక మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని కొంచెం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక మెమరీ ట్రిక్ చెప్తాను, చూద్దాం. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రోపగేట్ అని చెప్తుంది. 26 ఏం చెప్తుంది? డెనామినేషన్స్ గురించి చెప్తుంది, కలెక్టివ్ రైట్స్. 27 ఏం చెప్తుంది? టాక్సేషన్ గురించి చెప్తుంది కదా. అండ్ 28 ఏం చెప్తుంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ గురించి చెప్తుంది. వీటిని ఇంకా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుంచుకోవడానికి PDTE పేపర్, డాక్యుమెంట్, టెల్స్ ఎవ్రీథింగ్. P అంటే ప్రాక్టీస్, ప్రోపగేట్, ప్రొఫెస్. ఆర్టికల్ 25. 26 ఏమో డెనామినేషన్, కలెక్టివ్ గా మత సంస్థలు స్థాపించుకోవడానికి సంబంధించింది. 27 టాక్సేషన్ సంబంధించింది. 28 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో మతానికి సంబంధించిన టీచింగ్ చేయొచ్చా చేయకూడదు అనేది. సో దాన్ని షార్ట్ ఫామ్ చేసి PDTE, పేపర్, డాక్యుమెంట్, టెల్స్ ఎవ్రీథింగ్. నార్మల్ గా లెటర్స్ అయితే గుర్తుండవు కాబట్టి మనం గుర్తుంచుకోవడానికి ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.